ముత్యాల నాయుడు గారు వైసీపీ, ఆయన టీడీపీ రమేష్ గారు. ముత్యాల నాయుడు గారే గెలిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఎలా ఉందండి? ఈ 5 years చూసారు మీరు ఎలా? ఇంతకుముందు 5 years చంద్రబాబు గారు చేశారు. సో ఏది బెటర్ అనిపిస్తుంది? జగన్ చేసినవి బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు పేద పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడు. ఇంకా జగన్ వస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఎడ్యుకేషన్ పరంగా అయితే జగన్ వస్తేనే బాగుంది. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయి, బాగాలేవు. ఇప్పుడు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ అయ్యింది. జగన్ వస్తేనే బాగుంది. జగన్ గారు అంతా అంటే బాగా డబ్బులు అందరికి ఇచ్చేసి లేజీగా తయారు చేస్తున్నారు ప్రజల్ని. ఇంకా ఆయన వస్తే ఈసారి రాష్ట్రం అడుగు తినాలి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా. లేదు, జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చదువు అనేది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, బెంచెస్ చాలా బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయి. సో ఓవరాల్గా గుడ్. జగన్ వస్తేనే బాగుంది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన ఫేమస్ ఆస్ట్రు సినిమా చూసిన వ్యక్తి. సో ప్రజలకి సహాయం చేస్తాను, నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని అంటున్నారు. అందరూ ఒకటయ్యారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్గా ఉంటే ఓకే, సపోర్ట్ చేస్తాం. సపరేట్గా లేడు కదా, చంద్రబాబు నాయుడుతో కలిశాడు. ఇంకా ఎలా సపోర్ట్ చేస్తాం చెప్పండి మీరే. సో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా జగన్ గారి తరఫున ముత్యాల నాయుడు గారు నిలబడ్డారు. తెలుసు, ఐడియా ఉంది ఆయన? తెలుసు. ఆయనకి ఆపోజిషన్లో ఇప్పుడు కూటమి తరఫున ఆయన నిలబడుతున్నాడు సీఎం రమేష్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ముత్యాల నాయుడు గారు వైసీపీ, ఆయన టీడీపీ రమేష్ గారు. ముత్యాల నాయుడు గారే గెలిస్తే బాగుంటుంది. ఎందుకనండి? అంటే ఆయన ఇక్కడ ఎలా ఏ విధంగా చేశాడు ఇన్ని రోజులు? అంటే స్థానికమైన వ్యక్తి అని అంటున్నారు. అవును, బట్ అన్నీ తెలుసుకొని హెల్ప్ చేస్తున్నాడు కదా. సో మీకైతే నమ్మకం ఉందా? మరి చేయగలడు అంటారా? చేస్తాడు, మంచి చేస్తాడు. ఓకే, సరే. సో అటు అంతమంది వచ్చినా కానీ మీకు ఏనే కావాలి. థ్యాంక్ యూ.